ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో చూడండి, ప్లే కాదు, అది మస్తు స్టక్ అవుతుంది. ఇవి ఇట్లుంటుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తున్నా, ఇవన్నిటిని ఆన్ చేస్తున్నా, అండ్ ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో ఇది మనకు ప్రాసెస్ వల్ల ఇంత స్మూత్ అయిపోతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రాక్సీ ఎడిటింగ్ టెక్నిక్ యూజ్ చేసి వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ మన లేటెస్ట్ వీడియో ఉంది కదా, అంటే నేను మీకు దాంట్లో అడోబ్ ప్రీమియర్ ప్రోలో ప్రాసెస్ క్రియేట్ చేసుకొని వీడియోస్ ఎట్లా ఎడిట్ చేయాలని చెప్పిన కదా. సో దాని కింద కొన్ని కామెంట్స్ కూడా వచ్చి ఉండే, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా ఇట్నే లాగ్ అవుతున్నది, దాని కూడా ఏమైనా సొల్యూషన్ ఉంటాయి చెప్పమని చెప్పేసి. సో దీంట్లో కూడా మనం ప్రాక్సీ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో అనే కాదు, మీకు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఇట్లా డావిన్సీలో కూడా మీరు ప్రాక్సెస్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అయితే ఎడిట్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నా, పర్జ్ పైన క్లిక్ చేస్తాను, ఇక్కడ ఆల్ మెమరీ. సో ఇక్కడ నాకు డిస్క్ క్యాచ్ 15 MB ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని మొత్తం క్లియర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కంపోజిషన్ క్రియేట్ చేయాలి, ఇంకా వీడియోస్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ 4K. సో మీకు క్లయింట్స్ వీడియోస్ పంపిస్తారు కదా, అవి మీరు ఇట్లా ఒక ఫోల్డర్లో పెట్టేసుకోండి వీడియోస్ అని. సో ఇప్పుడు నేను ఆ వీడియోస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా. ఓకే, సో వీడియోస్, సో ఫోల్డర్ నుంచి నేను వీడియోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దాని రెజల్యూషన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది సోనీలో షూట్ చేసింది వీడియోస్ అనేటివి. ఇక్కడ 4Kలో ఉన్నాయి, 59 FPSలో ఉంది, అంటే 60 FPSలో ఉన్నది. సో అన్ని వీడియోస్ అంతే, అన్ని వీడియోస్ 4Kలోనే ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ ఫుటేజ్ తోటి కంపోజిషన్ క్రియేట్ చేస్తున్నా. సో దానికోసం నేను దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ టైమ్ లైన్లో వదిలేస్తున్నా. ఇక్కడ కంపోజిషన్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని రీనేమ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ నేను దీన్ని సపరేట్ ఫోల్డర్లో పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని సపరేట్ ఫోల్డర్లో పెట్టినా. సో ఇప్పుడు ఇంకో వీడియో. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని తీసుకొస్తున్నాను, దీన్ని తీసుకొచ్చి నేను టైమ్ లైన్లో పెట్టినా, ఇక్కడ పెట్టినా. అండ్ ఇంకో వీడియోని తీసుకొస్తున్నాను, నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. ఓకే, అండ్ ఇంకో వీడియో ఉంది. సో దీన్ని కూడా నేను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను టైమ్ లైన్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ పెడుతున్నాను. సో క్వార్టర్ కూడా పెట్టలే, హాఫ్ కూడా పెట్టలే, ఫుల్ పెట్టినా. బట్ నేను మీకు ఎప్పుడు రికమెండ్ చేయను, మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎప్పుడైనా సరే ఇట్లా వీడియోస్ మీద, అంటే మీరు ఏమైనా మోషన్ గ్రాఫిక్స్ చేసేటప్పుడు ఫుల్ పెట్టుకొని ఎడిట్ చేసుకోండి. మీరు ఇట్లా వీడియోస్ క్లిప్స్ ఏమైనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తీసుకొచ్చి ఎడిట్ చేస్తే మీరు ఫుల్ పెట్టద్దు, హాఫే పెట్టేసుకొని ఎడిట్ చేసుకోండి. సో మీది ఎంత పెద్ద పీసీ అయినా సరే మీరు హాఫే పెట్టేసుకొని ఎడిట్ చేసుకోండి, మీకు క్రాషెస్ కావు. ఓకేనా, సో ఇప్పుడు నేనైతే ఫుల్ పెడుతున్నాను. ఓకేనా, సో ఫుల్ పెట్టేసి ఇప్పుడు నేను ప్లే క్లిక్ చేస్తాను, అంటే స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. సో దానికంటే బెస్ట్ ఇక్కడ ప్రివ్యూ ప్యానల్ ఉంది కదా, సో ఇక్కడ నేను ప్లే బటన్ పైన క్లిక్ చేస్తాను. సో మీరు చూడండి అది ఎట్లా ప్లే అవుతుందో. ఓకే, సో అది చూసుకోవచ్చు. సో ఎంత స్లోగా లోడ్ అవుతుందని చెప్పేసి. ఓకే, ఇది కొంచెం స్పీడ్గా ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వీడియో కాడికి రాగానే చూడండి ఆడ ఆగిందా. ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో కాడికి రాగానే ఇంకొంచెం సేపు అవుతుంది. సో ఇక్కడనే అయిపోయింది నాకు అది. ఇక ఇంత స్లో ఉంటే ఇక మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వీడియోస్ అయితే ఎడిట్ చేయలేం. సో మన ప్రీమియర్ ప్రోలోనైనా కొంచెం లాగ్ ఉంటే వీడియోస్ ఎడిట్ చేయొచ్చు, కానీ ఇక్కడ అంటే ప్రీమియర్ ప్రో అయినా 4K వీడియోస్ని అంత కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే అంత కూడా హ్యాండిల్ చేయదు. దీంట్లో ఫుల్ హెచ్డీ వీడియోస్ కూడా మనకి ఒక్కొక్కసారి మస్తు లాగ్ అయితే ఉంటుంది, అంటే లేయర్స్ ఎక్కువైపోయినప్పుడు. బట్ ఫుల్ హెచ్డీ స్మూత్గానే హ్యాండిల్ చేస్తుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్. 4Kనే నా దాంట్లో అయితే ఇక ఇట్లా టార్చర్ చూపిస్తుంది. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు అయిపోయింది కదా, ఇది వరకు ఇక్కడ లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను స్టార్టింగ్కి వచ్చి ప్లే చేసినా కూడా నాకు అంత స్మూత్ ప్లే కాదు. ఇప్పుడు నేను ప్లే బటన్ పైన క్లిక్ చేసిన, ఓకేనా, స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను, నేను నాకు అదే అలవాటు ఉంది కాబట్టి. సో మీకు కనిపిస్తుంది ఇక్కడ ప్రివ్యూ ప్యానల్ క్లిక్ చేస్తున్నా. సో దీన్ని షార్ట్కట్ Ctrl+3 క్లిక్ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది ప్రివ్యూ విండో. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా. సో మీరు చూసుకోండి, అది లోడ్ అయిపోయినా కూడా నాకు ప్లే కానీ ఎంత టైం తీసుకుంటుంది. సో ఇట్లా స్టక్ అవుతుంటుంది అనమాట, ఇట్లుంటుంది మనకి. సో ఇట్లాంటప్పుడు మీకు చాలా స్మూత్గా ఉండాలంటే ఇప్పుడు నేను దీన్ని ఫుల్ తీసేద్దాం. ఓకే, సో ఫుల్ తీసేసి ఒక ఆఫ్ పెడదాం. సో ఇప్పుడు నేను ఆఫ్ పెట్టేసి ఇప్పుడు నేను స్టార్టింగ్కి వచ్చి ప్లే చేస్తే ఆఫ్ పెట్టినా కూడా మనకి ఇంతే టార్చర్ ఉంటుంది దీంట్లో. చూసుకోండి ఇట్లుంటుంది. ఓకే, సో ఆఫ్ తీసేద్దాం. ఇక థర్డ్ కూడా వద్దు, నేను డైరెక్ట్గా క్వార్టరే పెట్టేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో క్వార్టర్లో కూడా చూసుకోవచ్చు మనకు కొంచెం స్టక్ అవుతున్నది. ఓకే, ఇంకా నేను ఏం ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి, ఏం కట్లు వేయాలి, మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్ తీసుకొచ్చేదే ఇట్లా మొత్తం కంపోస్టింగ్ చేసేందుకు, మొత్తం దాంట్లో ఏవేవో ఎఫెక్ట్స్ యాడ్ చేసేందుకే తీసుకొస్తాం. సో ఇంకా నేను ఏం చేయకుండానే ఇంత లాగ్ అవుతుందంటే ఇక మీరు దాని తర్వాత ఏమైనా చేస్తే అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. క్వార్టర్లో కూడా మనకు ప్లే కూడా కాదు. ఇప్పుడు అంత లోడ్ అయింది కదా, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తున్నా. సో ఇప్పుడు మన క్వార్టర్లో కొంచెం బెటర్గా ఉంది. బట్ కొంతమంది పీసెస్లో క్వార్టర్ పెట్టినా కూడా 4K వీడియోస్ అనేటివి లాగ్ అవుతుంటాయి. ఇప్పుడు నేను ఆఫ్ అయి పెడుతున్నా. సో ఆఫ్ పెట్టి ప్లే చేస్తే సో ఇట్లా ఇక మీకు ఇప్పుడు
ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రాక్సెస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది ఎట్లా క్రియేట్ చేసుకొని ఎట్లా కనెక్ట్ చేసుకొని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో దీనికోసం ఏంటంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రాక్సెస్ అనేటివి క్రియేట్ చేసుకోము. అంటే నేను మీకు ప్రీమియర్ ప్రోలో చూపించిన కదా, మనం ప్రీమియర్ ప్రోలో వీడియో క్లిప్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాక్సీ క్లిక్ చేసి జస్ట్ ఆడ ఒక సెట్టింగ్ ఆన్ చేసుకొని ఒక క్లిక్ చేస్తే మొత్తం దానంతా అదే ప్రాసెస్ అంతా చేసేసుకుంటుంది. బట్ మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అట్లా కాదు, దీంట్లో పెద్ద కథ ఉంటుంది. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2020 వర్షన్. సో ఇప్పుడు ఇవన్నిటిని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే అన్నిటికీ ఒకటిసారి క్రియేట్ ప్రాక్సీ అని రాదు. ఒక క్లిప్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ క్రియేట్ ప్రాక్సీ. సో ఇప్పుడు స్టిల్ అని ఉంటుంది, మూవీ అని ఉంటుంది. సో స్టిల్ అనేది దాని గురించి చెప్తే మన వీడియో పక్కన ఎంత అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా వీడియోస్ని ఇక్కడ వీడియోస్ మీద చేసేటప్పుడు మనకు లాగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మూవీ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ప్రాక్సెస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇది నేను మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేసుకోమని అయితే చెప్పాను. సో మనం అడోబ్ మీడియా ఎన్కోడర్లో ప్రాక్సెస్ క్రియేట్ చేస్తాం. సో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎట్లుంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ ప్రాక్సీ వీడియో క్లిప్ మీద సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాక్సీ, ఇక్కడ మూవీ. సో దీనిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే సో మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్ ప్రీమియర్ ప్రో అయితే ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేస్తుంది ప్రాక్సీ అని. బట్ ఇక్కడ మనమే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నా ఒరిజినల్ వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. సో దీని దగ్గరని నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ షిఫ్ట్ అని క్లిక్ చేసి ప్రాక్సీ అని టైప్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే ఆ ఫోల్డర్ పైన ఇక్కడ చూస్తున్నారా అది ఎంత లాగ్ అవుతున్నది. ఇట్లా లాగ్ అవుతుంటే కూడా మనం ఎడిట్ చేయలేం. అసలు టార్చర్ అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి H.264 కోడకే ఉండదు. నేను 2020 వర్షన్ యూజ్ చేస్తున్నా. సో మీరు 2025 యూజ్ చేస్తే మీ దాంట్లో ఉంటుండొచ్చు కాదు ఉంటుంది. సో ఇక్కడ రెండర్ సెట్టింగ్స్లో డ్రాఫ్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో దీనిపైన నేను క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి 3840x2160 అంటే ఇది 4K రెజల్యూషన్. ఇప్పుడు ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ఆఫ్ ఉంటే ఈ వీడియోస్ మనకి ఫుల్ హెచ్డీలో కంప్రెస్ అవుతాయి. ఓకే, సో మనం ప్రాక్సీ ఎడిటింగ్ అప్పుడు ఫుల్ హెచ్డీ మీద చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటప్పుడు 4Kలో ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. బట్ ఒక్కొక్కసారి మనకి ఫుల్ హెచ్డీలో కూడా ల్యాగ్ అవుతుంది. అండ్ మీ దాంట్లో గ్రాఫిక్ లేకపోతే మీది చాలా తక్కువ ప్రాసెసర్ లేకపోతే లోన్ పీస్ అయినా మీకు ల్యాగ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక నేను థర్డ్ పెడితే హెచ్డీకి వచ్చింది, క్వార్టర్ పెడితే ఇది హెచ్డీ కంటే కొంచెం తక్కువ అంతే ఇది. సో ఇంత రెజల్యూషన్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి ల్యాగ్ అవుతుంటుంది. సో అందుకే మీరు ఇక్కడ చేసుకోకండి. అండ్ మళ్ళీ మనం ఇక్కడ చేసుకున్నా కూడా మనం ఇక్కడ నుంచి ప్రాసెస్ క్రియేట్ చేసినా కూడా అప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అవుట్పుట్ మాడ్యూల్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా. సో దీనిపైన నేను క్లిక్ చేసిన. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫార్మాట్ AVI ఉంది. సో ఇక్కడ AVI కాకుండా AVI ఉంటే మనకి వీడియో సైజ్ అనేది ఆటోమేటిక్ మస్తు పెరిగిపోతుంది. సో మనం AVI అయితే అస్సలు యూజ్ చేయం. ఇక్కడ మనకి దానికంటే బెస్ట్ క్విక్ టైమే. బట్ క్విక్ టైం కూడా చాలామంది స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కానీ క్విక్ టైం నాకు తెలిసి స్మూత్గా హ్యాండిల్ చేయదు. ఈ క్విక్ టైంలో ఏంటంటే మనం ఏదైనా ఆల్ఫా రెండర్ పెట్టుకుంటే అప్పుడు యూజ్ చేస్తేనే బెస్ట్. నేనైతే దానికే యూజ్ చేస్తాను. బట్ మనం ఏంటంటే H.264 ఈ కోడక్లోనే వీడియోస్ కంప్రెస్ చేసుకుంటే మనకి చాలా స్మూత్ ఉంటుంది ఎడిట్ చేసేటప్పుడు. సో అందుకే మనం దీంట్లో వేయకుండా డైరెక్ట్ మీడియా ఎన్కోడర్లో కంప్రెస్ చేసుకొని దీంట్లోకి తీసుకొచ్చి అటాచ్ చేసుకుందాం. సో ఇదంతా ఇక నేను చూపియాను. ఇక్కడ ఇప్పుడు ఎట్లా చేయాలని చూపించినా కూడా టైం వేస్ట్, ఇక వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేస్తున్నా, ఇది నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు చూడండి, నేను దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ ప్రాక్సీ పైన క్లిక్ చేసి ఇక్కడ మూవీ పైన క్లిక్ చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్ ఇట్లా కంపోజిషన్ క్రియేట్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి ఏం యూజ్ ఉండదు. సో మీరు కావాలంటే దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనండి. ఎవరైనా క్లయింట్స్ మీకు వీడియోస్ పంపిస్తారు కదా, క్లయింట్స్ మీకు వీడియోస్ పంపించినప్పుడు ఇట్లా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని వీడియోస్ అని ఫోల్డర్ మస్తు లాగ్ అవుతున్నాను. నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఆఫ్ తీసేసి క్వార్టర్ పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు వీడియోస్ అన్న ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దీని దగ్గర ప్రాక్సీ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో ఇట్లా 2 ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఇక మీరు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి వీడియోస్ అన్నిటిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మినిమైజ్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు అడోబ్ మీడియా ఎన్కోడర్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వేరే సాఫ్ట్వేర్లా, ఓకే, సో వేరే ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మీరు హ్యాండ్ బ్రేక్ అని యూజ్ చేసుకోండి, లేకపోతే వీడియోని కంప్రెస్ చేసేందుకు మీ తన ఏ సాఫ్ట్వేర్ ఉంటే ఆ సాఫ్ట్వేర్ అయినా ఓపెన్ చేసుకోండి. లేకపోతే తన పక్క అడోబ్ మీడియా ఎన్కోడర్ ఉంటుంది కాబట్టి నేను అడోబ్ మీడియా ఎన్కోడర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను అడోబ్ మీడియా ఎన్కోడర్ 2020 యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో మీ తన అడోబ్ మీడియా ఎన్కోడర్ ఏ వర్షన్ ఉన్నా సరే నో ప్రాబ్లం ఇప్పుడైతే. ఓకేనా, సో ఇప్పుడు మనం అడోబ్ మీడియా ఎన్కోడర్లో వీడియోస్ని కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసి ఆ వీడియోస్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో
మన 4K వీడియోకి లింక్ చేసుకుంటే మనకు స్మూత్ అయిపోతుంది. ఎడిట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రీమియర్ ప్రో ఎట్లా చేసినాం అట్నే అన్లింక్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మీద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో మీరు మీ ఫోల్డర్లోకి వెళ్ళిపోండి. మీ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ పైన క్లిక్ చేయండి. సో మీరు ఎప్పుడు క్లయింట్ వీడియోస్ పంపించేస్తాడు కదా, మొత్తం అన్ని వీడియోస్ పంపించేసిన తర్వాత అన్ని వీడియోస్ని ఒకటేసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మీరు మళ్ళీ డబల్ పని పెట్టుకోకండి. వాళ్ళు అన్ని వీడియోస్ పంపించిన తర్వాత మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు అన్ని వీడియోస్ అన్నీ ఇక్కడ నాకు ఇంపోర్ట్ అయిపోతున్నాయి. ఓకే, అన్ని వీడియోస్ ఇక్కడ వచ్చేసినాయి. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఇవన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అవుట్పుట్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ ఏదో ఒక దానిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు మీ ప్రాక్సీ ఫోల్డర్ ఉంది కదా, సో దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ ఫోల్డర్, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ప్రాక్సీ అని ఇట్లా ఈ ఫోల్డర్ సెలెక్ట్ అయిపోవాలి. అండ్ ఇక్కడ మీ ఫైల్ పక్కకి 111 అని ఇట్లా ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఏనేమో ఒక నేమ్ పెట్టేసుకొని నో ప్రాబ్లం. బట్ ఇక్కడ అవుట్పుట్ ఫైల్ అనేది మీకు ఆ ప్రాక్సీ ఫోల్డర్లోకి పోవాలి. ఓకేనా, ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రిసెట్ ఉంది కదా, ఇక్కడ మ్యాచ్ సోర్స్ హై బిట్ రేట్, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. అన్ని క్లిప్స్ సెలెక్ట్ అయినాయి కాబట్టి ఇక మనం అన్ని క్లిప్స్కి ఒకటే చేంజెస్ చేస్తాం కాబట్టి అన్ని క్లిప్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసేయండి. జస్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ విడ్త్ అని ఉంటుంది. ఓకే, సో మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోగానే ఇక్కడ వీడియో దాంట్లో ఇక్కడ బేసిక్ వీడియో సెట్టింగ్స్లో విడ్త్ అండ్ హైట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి రెజల్యూషన్ ఉంటుంది, ఇది ఆటోమేటిక్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దీన్ని మీరు ఇక్కడ అన్చెక్ చేయండి. ఇక్కడ విడ్త్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది 4K రెజల్యూషన్. మీరు వీడియోస్ని ఏ రెజల్యూషన్లో కంప్రెస్ చేద్దాం అనుకుంటే ఆ రెజల్యూషన్ మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు 1920 టైప్ చేస్తే మీకు ఫుల్ హెచ్డీలోకి వీడియోస్ కంప్రెస్ అవుతాయి. మీరు 720pలో కంప్రెస్ చేయాలనుకుంటే ఇంకా 1280 టైప్ చేసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు 1280 అని టైప్ చేసుకోండి. 1280 టైప్ చేసుకుంటే మీకు హెచ్డీలో వీడియోస్ కంప్రెస్ అవుతాయి. దాని తర్వాత మీరు ఎడిట్ చేసుకోవచ్చు. బట్ మీది ఇంకా చాలా లో అండ్ పీసీ అండ్ మీది ఏంటంటే మీరు ఎడిట్ చేసే ప్రాజెక్ట్ చాలా పెద్దది, దాంట్లో చాలా వీడియో క్లిప్స్ ఉన్నాయి, ఒక 20-30 4K వీడియో క్లిప్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు ఇక్కడ విడ్త్ అనేది ఇంకా తక్కువ ఇచ్చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ సపోజ్ 500 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో 500 అంటే 360p క్వాలిటీ ఉంటుంది కదా, మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు 360p క్వాలిటీ ఉంటుంది కదా అంతా. ఓకే, ఆ లెవెల్లో మనం వీడియోస్ని కంప్రెస్ చేస్తున్నాం. అంటే 4K నుంచి వెళ్ళి 360p క్వాలిటీకి మనం వీడియోస్ని ఎప్పుడు కంప్రెస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు ఒక పైన క్లిక్ చేసేయండి. జస్ట్ ఇంకా ఏం చేయొద్దు, జస్ట్ ఇక్కడికి వచ్చేసి విడ్త్ ఒకటి ఎంటర్ చేసి ఓకే అంతే. ఇప్పుడు చూసుకోండి ఇవన్నీ ఆటోమేటిక్ కష్టం అని పడిపోతాయి. ఓకే, ఇవన్నిటికీ చేంజెస్ అయితే అప్లై అయిపోయినాయి. ఇవన్నీ ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ప్రాక్సీ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ప్లే చేయండి అంతే. వేసిన అంటే ఒకదాని తర్వాత ఒకటి రెండర్ అయిపోతూనే ఉంటుంది. ఇక మీరు దాని తర్వాత లేచిపోయి మీ పని లేదంటే మీరు పనులు చూసుకోవచ్చు. మీ ఫోన్ ఓపెన్ చేసుకొని ఇన్స్టాకి వెళ్ళి చూసుకుంటారా, ఇక యూస్ చేసుకోండి. ఇదే మనకి ఏంటంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వేసుకోవాలనుకోండి, ఆడ మనం సపరేట్గా ఒక్కొక్క క్లిప్ని వేసుకోవాల్సి వస్తుంది. అది పెద్ద టార్చర్ అయిపోతుంది. ఇక్కడైతే మీకు అన్ని క్లిప్స్ ఒకటేసారి మీరు చేంజ్ చేసుకొని ఒకటేసారి ప్లే క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా అన్ని వాటంతలు అవే అయిపోతాయి. సో ఇది అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది వీడియో 500x280 అని చెప్పేసి. అండ్ మనకు ఫ్రేమ్ రేట్ ఇవేవి మిస్ మ్యాచ్ అయితే కావు. మనకు ఓన్లీ రెజల్యూషన్ ఒక్కటే, వీడియో రెజల్యూషన్ ఒక్కటే మారుతుంది. 4K నుంచి వెళ్ళి 480p ఈ రెజల్యూషన్కి వచ్చేస్తుంది అంతే. ఇంకా మీకు ఫ్రేమ్ రేట్ అవన్నీ సేమ్ ఉంటాయి. సో ఇక్కడ వీడియోస్ ఎక్స్పోర్ట్ అయిపోయినాయి. నేను మళ్ళీ ఇక్కడ మినిమైజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మనకు అవసరం లేదు, కావాలంటే క్లోజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ మినిమైజ్ చేసేస్తాను. సో మీరు క్లోజ్ చేసేయండి. అది ఆన్లో ఉన్నా కూడా, అది ఓపెన్ ఉన్నా కూడా మీకు లాగ్ అవుతుంటుంది. సో మీరు క్లోజ్ చేసేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నా. ఇంతకుముందు మనకి ఎట్లా స్టక్ అవుతూ ప్లే అయిందో మీరే చూసారు. సో ఇప్పుడు నేను ఈ వీడియోస్ని ఓపెన్ చేస్తున్నాను. వీడియో క్లిప్ ఉంది కదా, సో దీన్ని ఏమి ఇక్కడ చూసుకోండి C00, ఇవన్నిటికి C00 నుండి లాస్ట్కి 31. సో ఇప్పుడు దీనిపైన రైట్ క్లిక్ చేయండి, సెట్ ప్రాక్సీ ఫైల్. ఓకే, సో సెట్ ప్రాక్సీ మనం ఆల్రెడీ ప్రాక్సీ ఫైల్ అంటే లో వర్షన్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం, దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం సెట్ ప్రాక్సీ ఇక్కడ ఫైల్, దీనిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇదంగా ఓపెన్ అయిపోతుంది. ప్రాక్సీ ఫోల్డర్లో నుంచి వెళ్ళి 31 దానికి పక్కకి ఇక్కడ 1 అని వచ్చింది కదా, సో ఇది పర్ఫెక్ట్గా మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంపోర్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సింబల్ చేంజ్ అవుతుంది మీరు చూడండి. సో ప్రాక్సీ అటాచ్ అయిపోయింది. ఇది వితౌట్ ప్రాక్సీ విత్ ప్రాక్సీ, వితౌట్ ప్రాక్సీ విత్ ప్రాక్సీ. సో ఇది అండ్ ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు నేను దీన్ని పెద్ద చేస్తున్నాను, ఈ ప్యానల్ని టిల్డ్కి క్లిక్ చేస్తున్నాం. సో ఇది మన ఒరిజినల్ 4Kది, ఇది మనం కంప్రెస్ చేసింది, ఇది మనం అటాచ్ చేసినాము ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ రెజల్యూషన్ ఒక్కటే మారింది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రెజల్యూషన్ ఇది 4K రెజల్యూషన్, ఇది 360p 480. ఓకే, మనం 480p అనుకున్నాం. 480 అయితే
రెజల్యూషన్ 800లో ఉంటుంది, మనం దానికంటే ఇంకా తక్కువ 360p రెజల్యూషన్ ఇది. ఓకే, ఇక్కడ చూసుకోండి ఫ్రేమ్ రేట్ ఎంత ఉందో, ఒరిజినల్ దానికి ఎంత ఉందో దీనికి కూడా అంతే ఉంది. ఒరిజినల్ వీడియో డ్యూరేషన్ 6 seconds ఉంది, ఇది కూడా 6 seconds ఉంది. ఒరిజినల్ వీడియో కోడెక్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది. ఒరిజినల్ వీడియో యాడ్ బిట్రేట్ ఎంత ఉందో సో ఇది అంతే ఉంది, మొత్తం సేమ్. ఓకే, కాకపోతే రెజల్యూషన్ ఒకటే మనకు మారింది. ఇప్పుడు మనకి ఇక స్మూత్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇంపోర్ట్ చేసిన కదా సేమ్ వాటినే నెక్స్ట్ క్లిప్ మీరు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి, సెట్ ప్రాక్సీ ఫైల్. ఇప్పుడు సెకండ్ వీడియో క్లిప్ ఇది. మీరు నేమ్ కరెక్ట్గా చూసుకోండి, నేమ్ ఏమైనా తప్పైనా అంటే మొత్తం ఆగమైపోతుంది. పర్ఫెక్ట్గా చూసుకొని ఇంపోర్ట్. అండ్ ఇక్కడ 33 రైట్ క్లిక్, సెట్ ప్రాక్సీ ఫైల్, సెలెక్ట్ అండ్ ఇంపోర్ట్. అండ్ దీన్ని కూడా రైట్ క్లిక్, సెట్ ప్రాక్సీ ఫైల్ అండ్ సెలెక్ట్ ఇంపోర్ట్. ఇంతకు ముందుకు మనకి ఎట్లా లాగ్ అయిందో సో మీరు చూసారు. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నా, సో మీరు చూసుకోండి ఎంత స్మూత్ ప్లే అవుతుందో. చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది. ఇక ఇడికెళ్ళి మీకు చాలా స్మూత్ ఉంటుంది. ఇప్పుడు ఇది క్వార్టర్ ఉంది కాబట్టి మీకు ఇట్లా ఉందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ పెడుతున్నా. సో ఫుల్ పెట్టినప్పుడు ఆబ్వియస్లీ మనకు కొంచెం ఫస్ట్ టైం ఏంటంటే మనకు స్టక్ అవుతుంది, కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగానే. సో ఇప్పుడు నేనైతే దీన్ని తీసేసి ఇక్కడ ఆఫ్ పెడుతున్నా. సో మీరు ఆఫ్ పెట్టేసుకోండి. సో మీకు ఆఫ్ పెట్టుకుంటే స్మూత్గానే ప్లే అవుతుంటుంది. మనకి ఇంత ముందుకు 4K ఉన్నప్పుడు ఏ మాత్రం కూడా ప్లే కాలేదు. ఇక మీకు ఏంటంటే ఈ లెవెల్ మీరు కంప్రెస్ చేసుకున్నారనుకోండి, మీకు క్రాషెస్ కావు. సో మీరు చాలా స్మూత్గా అయితే వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి మొత్తం లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు స్మూత్ ప్లే అవుతుంది. ఇంతకు ముందుకు మనకి ఇట్లా గ్రీన్ లైన్ వచ్చి మొత్తం ఇదంతా లోడ్ అయిపోయిన తర్వాత కూడా మనం స్టార్టింగ్ పోయి ప్లే చేస్తే మనకు అది ప్లే కూడా కాలేదు. ఇప్పుడు ప్లే అవుతున్నది. సో ఇప్పుడు మనకు స్మూత్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఈ ఆప్షన్స్ గురించి అండి, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ వీడియో క్లిప్స్కి ఈ ఆప్షన్ ఉందంటే ప్రాక్సీస్ అటాచ్ అయినాయని అర్థం. ఇట్లుంది అనుకోండి ప్రాక్సీస్ అటాచ్ అయ్యలేవు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేను అటాచ్ చేసిన. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి నేను డిటాచ్ చేసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చి నేను ఆఫ్లైన్ పెట్టినా, ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో చూడండి ప్లే కాదు, అది మస్తు స్టక్ అవుతుంది. ఇవి ఇట్లుంటుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తున్నా, ఇవన్నిటిని ఆన్ చేస్తున్నా అండ్ ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో ఇది సో మనకు ప్రాక్సీస్ వల్ల ఇంత స్మూత్ అయిపోతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ది ఏంటంటే ఇక్కడ చూడండి జరా, ఇక్కడ లాస్ట్ కోసం మీకు ఇక్కడ కొంచెం స్పేస్ కనిపిస్తుంది బ్లాక్ కలర్ది ఇక్కడ. అదే మనకి ఒరిజినల్ దానికి ఉండదు, బట్ ప్రాక్సీ దానికి ఇట్లా మీకు కనిపిస్తుంది. ఇట్లా కనిపించినా సరే నో ప్రాబ్లం, మీరు ఎడిట్ చేసుకోండి. ఇట్లా ఎందుకు అవుతుందంటే మన వీడియో 4K అంటే ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి, అన్ని పిక్సెల్స్ నుంచి మనం చాలా కంప్రెస్ చేసినాం వీడియోని. అందుకే మనకి సైడ్కి బ్లర్ అయిపోయి ఈ విధంగా కనిపిస్తుంది అంతే. దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. సో మీరు ఎట్లకెళ్ళి దీన్ని కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత దీన్ని ఎట్లకెళ్ళి ఆఫ్ చేస్తారు కాబట్టి మీ ఒరిజినల్ ఫుటేజ్ ఇట్నే ఉంటుంది, నో ప్రాబ్లం, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు కలర్స్. ఓకే, సో మీరు ఇది చూసుకోండి, ఇది ఒరిజినల్ కదా, ప్రాక్సీది అయితే కలర్ పోతుంది ఈ విధంగా. సో మీరు దీన్ని ఆఫ్ చేసుకొని కలర్ గ్రేడింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఈ ఫైల్స్ని మనం డిటాచ్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. అది అర్థమైంది అనుకుంటున్నా. సో మీరు ఈ వీడియో ఆన్లో పెట్టేసుకొని ఈ వీడియో అంతా ఎడిట్ చేసుకోండి. వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఇవి ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ కలర్స్ కనిపిస్తాయి. అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని Ctrl+Alt+Y మీకు అడ్జస్ట్మెంట్ లేయర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక మీరు దీనికి కిలోమీటర్ కలర్ ఎఫెక్ట్స్ అవి ఇక ఏ కావాలంటే అవి మీరు యాడ్ చేసుకొని కలర్ గ్రేడింగ్ చేసేసుకోండి. కలర్ గ్రేడింగ్ చేసేసుకున్న తర్వాత మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటుంటే, అంటే కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత మీరు ప్రివ్యూ చూద్దాం అనుకుంటే మళ్ళీ దీన్ని ఆన్ చేసుకోండి. దీన్ని ఆన్ చేసుకున్నా మీకు ఇట్లా వెళ్ళిపోతుంది. సో మీరు దీన్ని ఆఫ్లో పెట్టుకొని ఒకసారి ఒక్కొక్క ఫ్రేమ్లో పోయి ఇట్లా మీరు చెక్ చేసుకొని చూసుకోండి, ఆఫ్లో పెట్టేసుకొని. సో మీరు ప్లే చేద్దాం అనుకుంటే ఇక వీటిని ఆన్ చేసుకొని ఒకసారి ప్లే చేసుకొని మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక వీడియో అంతా ఎడిట్ అంతా అయిపోయింది, ఇక వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇట్లా ఆఫ్ చేసుకోండి. లేకపోతే వీటిని ఇట్లా ఆన్లో ఉన్నా సరే ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వీడియోస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, సెట్ ప్రాక్సీ అని ఉంటుంది, ఇక్కడ నన్ను క్లిక్ చేసేయండి. ప్రాక్సీస్ అన్నీ డిటాచ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మీ ఒరిజినల్ వీడియో ఉన్నది. ఓకేనా, సో ఇప్పుడు ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత ఫైల్, ఎక్స్పోర్ట్, మీడియా ఎన్కోడర్లో మన వీడియోస్ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నేను మీడియా ఎన్కోడర్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో మన వీడియో ఇక్కడ వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు 4Kలోనే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ మనది కంపోజిషన్ ఉంది కదా, ఇప్పుడు నేను Ctrl+K క్లిక్ చేస్తున్నా, కంపోజిషన్ సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనది 4K రెజల్యూషన్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ 4Kలోనే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను మ్యాచ్ సోర్స్ ఐ బిట్రేట్ పైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 4K రెజల్యూషన్ ఇన్పుట్, ఈ సోర్స్ అండ్ ఇది అవుట్పుట్ మనకు 4Kలోనే వచ్చేస్తుంది, ఇంత FPS వస్తుంది. సో ఇక అంతే. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ అవుట్పుట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేసి మీకు చూపిస్తాను. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత రెజల్యూషన్ మారుతుందా ఏమైనా ఉంటుందా అనేది, మీకు ఏమైనా డౌట్ ఉంటే
ఓకే. సో ఇప్పుడు నేను ఇక డైరెక్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తాను, ఫోల్డర్ ఏం క్రియేట్ చేస్తలేను. ఇక నేను డైరెక్ట్ ఇక నేను ఇవి కొంచెం ఆన్ చేద్దాం. ఓకే. సో ఇవి అండ్ మళ్ళీ ఇక్కడ నేను బిట్ రేట్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఓకే చాలు, నేను కొంచెం ఇంక్రీజ్ చేసిన, ఇప్పుడు ప్లే చేస్తాను. ఓకే. సో వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను దిబ్బాం క్లిక్ చేస్తున్నాను, డైరెక్ట్ అదే ఫోల్డర్కి వెళ్ళిపోతాం మనం. ఓకే. సో మన వీడియో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాను, ఇక్కడ ప్రాపర్టీస్లోకి వస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను డీటెయిల్స్లోకి వస్తున్నా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెజల్యూషన్ అంతే ఉంది, ఫ్రేమ్ రేట్ అంతే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోని కూడా ఓపెన్ చేస్తున్నా, వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు. ఓకే. సో వీడియో క్వాలిటీ మీరు చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా. సో అది ఈ విధంగానే మీరు ప్రాక్సీస్ క్రియేట్ చేసుకొని అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అయితే ఎడిట్ చేసుకోవాలి. సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోలు ఇంతే. మీకు ఏమైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.